పరిశుద్ధ యేసయ్య సమయంలో ప్రభా నన్ను మరుగు చేయండి. మీరు నాతో మాట్లాడండి, మా అందరితో కూడా మీరు మాట్లాడండి. మీకు వాక్యం ద్వారా మమ్మల్ని సరి చేయమని, మమ్మల్ని ఇంకా మీ వల్ల మార్చున్నాను, మమ్మల్ని మీ చేతిగా అప్పగిస్తూ మా అందరితో కూడా ప్రభా మీరు మాట్లాడమని అడగచ్చు. యేసు నామములో వేడుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆ వాక్యాన్ని ధ్యానించుకున్న ద్వారా అయితే హూ కెన్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఎవరు దేవునికి రాజ్యమును స్వతంత్రించుకోగలరు? నేను 4 పాయింట్స్ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను 4 పాయింట్స్ నేను చెప్తాను. ఎవరు దేవునికి రాజ్యాన్ని స్వతంత్రించగలరు? నాకు తెలుసు మీ అందరికీ కూడాను దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని ఆశ ఉంది. ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. కొంతమందికి లేనట్టు ఉంది. ఎంతమందికి ఉంది? దేవుని దగ్గరికి వెళ్ళాలని. గమనించండి, మీరు ఏది చెప్తారో అదే మీకు వస్తుంది, మీరు ఏది నమ్ముతారో అదే మీకు వస్తుంది. ఓకే, అందు గురించనే బైబిల్ చాలా క్లియర్గా ఉంటుంది. ఏంటంటే మీరు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. కాబట్టి మనం మాట్లాడుతున్న మాటలు ఎప్పుడు కూడాను హెల్దీగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. మీరు ఒక మెసేజ్ చెప్పాను, ఇక నాలుగు గురించి, మాటల గురించి నేను మెసేజ్ చెప్పాను. అందులో ఇక అంశాలన్నీ కూడా దాంట్లో మనం ధ్యానించాం. కాబట్టి మీకు అందరికీ కూడా నాకు తెలుసు, మనమందరం కూడా దేవుని రాజ్యాన్ని చేరుకోవాలి అని మనందరికీ ఆశ ఉంది. అయితే ఎవరు చేరుకోగలరు? బైబిల్ ఏం చెప్తుంది? అందరూ వెళ్ళిపోతారా అంటే అందరూ కూడా వెళ్ళరు. వెళ్తారండి? అందరూ వెళ్ళరు. అయితే ఎవరు వెళ్తారు? దాని తగ్గట్టుగా మనము కూడా మనకి జీవితాలు ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. ఎందు గురించి అంటే మనమందరం కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలి కనుక. హల్లెలూయా. మొదటి చూద్దాం మనం మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనము. 5:3 మాథ్యూ 5:3. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. గమనించండి, ఇంగ్లీష్లో ఉంటుంది అంటే బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. పూర్ ఇన్ స్పిరిట్, దీనులైన వారు ధన్యులు అని ఉంటుంది. ఎవరు ఇక దీనులు, లేకపోతే ఎవరు హూ ఆర్ పూర్ ఇన్ స్పిరిట్, ఎవరు ఇక ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన వారు? గమనించండి, దీని గురించి నేను మొదటి నుంచి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆదాము అవ్వని దేవుడు చేసినప్పుడు దేవుడు వారికి కావాల్సినవన్నీ కూడా వాళ్ళకి దయచేశాడు కదా. వారికి మహిమనిచ్చారు, ఘనతనిచ్చారు, అధికారం ఇచ్చారు. అయితే సాతాను ఏం చేశాడు? దాన్ని దొంగిలించాడు. దాన్ని దొంగిలించిన తర్వాత దేవుడు చెప్పారు, ఎలా దొంగిలించాడో మనకు తెలుసు కదా. దేవుడు తినవద్దన్న వృక్షమును తినడం బట్టి వారు ఏమయ్యారు? దేవుడు వారికి ఇచ్చినంతా కూడాను సమస్తాన్ని కూడా వాళ్ళు కోల్పోయారు. అయితే ఇక పూర్ ఇన్ స్పిరిట్ అనేటప్పటికీ దేవుడు ఏం చెప్పారంటే, మీరు పండు దినాన్ని మీరు ఏమవుతారు? చనిపోతారు. అయితే ఇక పూర్ అన్న మాట మనం మీనింగ్ చూస్తే లాకింగ్ అంటే మనలో ఒక కొదువ కదా. పూర్, ఈ లోకంలో పూర్ అనేటప్పటికీ ఎవరిని అంటామండి? ఎవరికైతే ఏమైనా డబ్బులు లేకపోతే, తినడానికి తిండి లేకపోతే వాళ్ళని ఏమంటాం మనం? వీళ్ళు పూర్ అని అంటాం. కానీ ఇక్కడ ఆత్మ విషయంలో దీనత్వం ఇది, పూర్ ఇన్ స్పిరిట్. ఈ లోకంలో నువ్వు రిచ్ అయి ఉండొచ్చు, ఈ లోకంలో నీకు అన్నీ కూడా ఉండొచ్చు, కానీ యూ కెన్ బి ఏ పూర్ ఇన్ స్పిరిట్. నువ్వు ఆత్మలో నువ్వు దీనత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఎందు గురించి అంటే నువ్వు ఆత్మలో చనిపోయి ఉన్నావు కాబట్టి. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది మాటలన్నీ కూడా. మనము మనకు అపరాధం బట్టి మనం ఏమన్నమాట? చచ్చిన వారి వలె మనం ఉన్నామట. మనము ఆత్మలో మనం ఎలా ఉన్నాము? చనిపోయి ఉన్నాము. ఎందు గురించి అంటే మనము ఆజ్ఞ అతిక్రమించాము కాబట్టి మనకి ఆత్మ జీవితం ఏమైంది? చనిపోయింది. మనకి ఆత్మ చనిపోయింది. ఈ లోకంలో మనం బ్రతికుండొచ్చు ఫిజికల్గా, కానీ మనకి ఆ స్పిరిచువల్ లైఫ్ ఎలాగుంది? చనిపోయింది. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లోకంలో నీకు ధనము లేదు, ఈ లోకంలో నీకు తిండి లేదు, అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ యొక్క తిండి గురించి నువ్వు ప్రయత్నం చేస్తావు కదా. అలాగే నువ్వు ఆత్మ విషయంలో దీనత్వం కలిగినప్పుడు నువ్వేం చేస్తావో ఆత్మలో ఎదగడానికి నువ్వేం చేయాలి? ప్రయత్నము నువ్వు చేయాలి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అది ఎవరికి తెలుస్తుందట?
నిజముగా నీడున్న వాడికి. డబ్బున్న వాడికి లేకపోతే తిండి కడుపు నిండిన వాడికి మళ్ళీ ఆకలి మళ్ళీ తినాలనిపిస్తుందండి? ఏనా నువ్వు కడుపు నిండిపోయింది, బాగా తిన్నావు, నువ్వు ఎదురుగుండా చికెన్ 65 పెట్టినా తింటావా? చికెన్ బిర్యానీ పెట్టినా తింటావా? తినవు మనం. కడుపు నిండిపోయిన వాడికి. ఎవరైతే ఆకలేస్తుందో సామెత ఒకటి ఏంటంటే, ఆకలి అట రుచిని ఎరగదట. నిజంగా నువ్వు అవసరాలు ఉన్నావా నీకు తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? తప్పకుండా నువ్వు ప్రయత్నం చేస్తావు. నేను ఆత్మలో ఎదగాలి అని అనుకుంటావు. ఆత్మలో నువ్వు ఏమవ్వాలి? దినదినము కూడా నువ్వు వర్ధిల్లాలి అని ఆశపడుతున్నావు. ఎందు గురించి అంటే ఆత్మలో నువ్వు చనిపోయినావు కాబట్టి నీ ఆత్మ జీవించాలి అంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క వాక్యం వినాలండి. హల్లెలూయా. చూడండి, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 5వ వచనం, మాథ్యూ 11:5. ఆ చివరి భాగం చూస్తే ఆయన బీదలకు సువార్త ప్రకటించబడును అని బైబిల్ చెప్తుంది. బీదలకు సువార్త ప్రకటించబడును. చాలామా. సో కాబట్టి ఇక బీదలు అంటే ఎవరంటే ఈ లోకంలో ఉన్న బీదలు కాదండి. చాలా మంది ఏం చేస్తారంటే బీదలు అని చెప్పేసి అని ఎక్కువగా విలేజెస్కి వెళ్ళి సువార్త చేస్తారు కదా. విలేజెస్కి వెళ్ళిపోతారు, ఎక్కడ సువార్త చేస్తారు. బీదలు అంటే వాళ్ళని అర్థం కాదని అందరికీ వెళ్ళి సువార్త చేయాలి. విలేజెస్కే కాదు, సిటీస్లో సువార్త చేయాలి. గొప్ప వారికి సువార్త అందాలి, ధనవంతులకి సువార్త వెళ్ళాలి, చదువుకున్న వారికి సువార్త వెళ్ళాలి. అందరికీ నువ్వు A to Z, అటు గ్రామాల్లో ఉన్నవారు లేకపోతే హట్స్లో ఉన్నవారు వారికి సువార్త వెళ్ళాలి. బీదలకు సువార్త ప్రకటించిన ఉద్దేశంతో చాలా మంది ఎక్కువగా బీదల దగ్గరికి వెళ్తారు. దట్ ఈస్ రాంగ్. బీదలు అంటే ఆ బీదలు కాదండి. ఆత్మీయ జీవితంలో ఎవరైతే బీదగా లేకపోతే ఎవరైతే అవసరతలు ఉన్నారో, ఎవరైతే దీన మనసులై ఉన్నారో వారు నిజమైన బీదవారండి. సో వారి దగ్గరికి మనం వెళ్ళాలి. గమనించండి, మీకు చెప్పాను కదా, కడుపు నిండిపోతే ఎదురుగుండా ఆహారం పెట్టినా సరే, చికెన్ కూర కానీ లేకపోతే బిర్యానీ పెట్టినా సరే నువ్వేం చేయవు? దాన్ని తినవు నువ్వు. మనం కూడా విలేజెస్ సువార్త చేస్తున్నప్పుడు చాలా మంది సువార్త చేసాం కదా, అవి విలేజెస్లో కూడా ఏం చేస్తారు? కమ్మని తిరగబడ్డారు, కమ్మని తిట్టారు. తెలుసు కదా మీకు, మన సువార్తలకు వెళ్ళినప్పుడు దే డి నాట్ యాక్సెప్ట్ జీసస్. అంటే బీదలు అంటే ఆత్మీయ విషయంలో నువ్వు దీన మనసు కలిగి ఉండాలి. ఆత్మీయ విషయంలో నువ్వు బీదవాడై ఉండాలన్నమాట. అంటే నువ్వు ఆత్మీయ విషయంలో నేను ఎదగాలి, ఆత్మలో నేను జీవించాలి అనే ఆలోచన నీకు ఉండాలి. అటువంటి బీదవారు ఎక్కడైనా సరే ఉంటారండి. సో వారిని జీవము కలిగింది ఏంటంటే, వారికి జీవము ఇచ్చేది ఏంటంటే దేవుని యొక్క సువార్త అండి. ఏమే ఇక సువార్త ఏంటి కలిగి ఉంటుంది తెలుసా? వై ఇట్ ఇస్ కాల్డ్ గాస్పల్, సువార్త, మంచి వార్త. ఎందు గురించి అంటే యేసుక్రీస్తు మన గురించి చనిపోయి ఆయన పాతి పెట్టబడి మరల 3 దినాన లేచారు. కాబట్టి అదేమైందండి? సువార్త అని అనబడింది. ఒకవేళ యేసుక్రీస్తు చనిపోయి లేకపోతే అది సువార్త కాదు. అది దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. ఇక సువార్త అనేది మనిషిని జీవింపజేస్తుంది. హల్లెలూయా. ఇక సువార్త అనేది మనకి జీవాన్ని ఇస్తుందండి. ఆమేన్. కాబట్టి ఇక సువార్త మనకి కావాలి. ఎందు గురించి అంటే మనం ఆత్మలో చచ్చిన వారి వలె ఉన్నాము కాబట్టి మనం బ్రతికించగలిగింది కేవలము సువార్త మాత్రమేనండి. దేవుని యొక్క వాక్యం ఒకటే మనం బ్రతికించగలదు. కాబట్టి ఆ వాక్యం నీకు కావాలి. నువ్వు ఫిజికల్గా నువ్వు బ్రతికుండొచ్చేమో, కానీ ఆత్మలో నువ్వు నేను చనిపోయి ఉంటే మనం బ్రతికించగలిగింది దేవుని యొక్క వాక్యం ఒకటేనండి. హల్లెలూయా. కాబట్టి మొదటి అంశం చూస్తే ఎవరు దేవునికి రాజ్యానికి వెళ్తారంటే ఎవరైతే నిజముగా ఆత్మలో నేను ఎదగాలి, ఆత్మలో నేను జీవించాలి అన్న ఆశ కలిగిన వారు మాత్రమే. ఆ ఆశ మనలో ఉందా? నేను ఆత్మలో జీవించాలి. చాలా మంది ఆశ ఏంటో తెలుసా? ఈ లోకంలో నేను బాగా జీవించాలి అని అనుకుంటారు కదా. ఈ లోకంలో నేను బాగా జీవించాలి, ఈ లోకంలో నాకు ఏది కూడా కొదువ ఉండడానికి వీలు లేదు. కానీ లేరా, ఈ లోకము గురించి మనం ఆలోచిస్తున్నాము, కానీ మనము మన ఆత్మీయ జీవితం గురించి మనం పట్టించుకోవట్లేదు. We are ignoring a spiritual life. మనకి ఆత్మీయ జీవితం మనం విడిచిపెట్టేస్తున్నాం. నేను చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానో నీకు ఆలోచనను మర్చిపోతున్నాను. ఈ లోకంలో బ్రతికిన నాళ్ళు కూడా నువ్వు సరదాగా హ్యాపీగా బ్రతకాలని ఆశపడుతున్నావు. కేవలము దేవుని గురించి ఆలోచించేవారు మాత్రమే, లేకపోతే నేను దేవునితో జీవించాలి అన్నవారు మాత్రమే ఆత్మీయ జీవితం గురించి ఆలోచిస్తారండి. హల్లెలూయా. అందరూ కూడా ఆలోచించలేరు. అటువంటి వారికి సువార్త వెళ్తుంది. బైబిల్ చెప్తుంది, ఇక సువార్త, దేవుని గురించిన వార్త నశించబోతున్న వారికి వెర్రితనమాట.
రక్షించబడుతున్న మనకు దేవునికి శక్తి అయి ఉన్నదండి. హల్లెలూయా. కాబట్టి ఇక సువార్త వెళ్ళి నువ్వు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చావు అనుకో, అందరూ కూడా ఏం చేస్తారు? స్వీకరించేస్తారా? నో, దే రిజెక్ట్, దే రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ ఇది ఎవరు అంగీకరిస్తుంది సార్? ఎవరైతే నిజంగా నేను ఆత్మలోని ఎదగాలో. నువ్వు అనుకుంటున్నావు మీరు అన్యులకు మాత్రం మాట్లాడలేదండి, ప్రతి ఒక్కరికి కూడా ఇక సువార్త మనకి కావాలి. క్రైస్తవుడికి సువార్త కావాలి. ఎందుకో తెలుసా? ఇక సువార్తలో ఏంటి ఇన్వాల్వ్ అయి ఉంది తెలుసా? ద పవర్ ఆఫ్ రిజరక్షన్. పునరుద్ధానపు శక్తి ఇక సువార్తలో ఇన్వాల్వ్ అయి ఉందండి. ఆమేన్. ఈ సువార్తలో ఉంది పునరుద్ధానపు శక్తి. ఇక శక్తి మనల్ని ఏం చేస్తుంది సార్? ఎప్పుడైతే మనకు దేవుని యొక్క వాక్యం నమ్ముతామో ప్లేరా, మనం నామకార్థంగా జీవించమండి, మనలో ఒక మార్పు వస్తుంది. హల్లెలూయా. ఒకప్పుడు మన జీవితం వేరే, ఒకప్పుడు విజయ్ డానియల్ వేరే, ఒకప్పుడు మనమందరం కూడా వేరేగా జీవించేవారమే. కానీ ఇక సువార్త లేకపోతే దేవుని యొక్క శక్తి మనల్ని ఏం చేస్తుందట? ఇది మార్చడం మొదలు పెట్టింది. హల్లెలూయా. కాబట్టి ఇక సువార్త మనకు కావాలి. ఇది అంచెలంచెలుగా దినదినము కూడా మనము ఇక వాక్యంలో మనము ఎదుగుతూ ఉండాలి. మనలో ఎప్పుడు కూడా గమనించాలి, నాలో ఇంకను కూడా నేను దేవునిలో ఎదగాలి. ఎలా ఎదగాలి? నేను క్రీస్తు వలె మారాలి. డోంట్ లుక్ అట్ యువర్ నైబర్. పక్కవాడిని చూసి ఈడికన్నా నేను బాగానే ఉన్నాను కదా అని అనుకోక ఎప్పుడు కూడా నువ్వు ఎదగలేవు. నువ్వు మనం ఎవరు చూడాలి తెలుసా? యేసుని మాత్రమే చూడాలి. యేసుని చూస్తేనే మనలో ఉన్నాక లోపాలు మనకి అర్థమవుతాయి. హల్లెలూయా. యేసుని చూస్తేనే నేను ఇంకనూ కూడా ఎదగాలి అనే ఆలోచన నీకు కలుగుతుంది. యేసుని చూడకపోతే ఏమవుతుంది? నీలో ఆశ చచ్చిపోద్దండి. నీలో ఆశ చచ్చిపోద్ది. నాకు తెలుసు కదా, ఒక సందర్భం యేసుక్రీస్తు సముద్రం మీద నడుస్తున్నప్పుడు, ఆయన నీటి మీద నడుస్తున్నప్పుడు పేతురు ఏం చేశాడు? క్రీస్తుని చూసుకుంటూ ఆ యొక్క పేతురు కూడా నీటి మీద నడుస్తాడండి. కానీ ఎప్పుడైతే చుట్టుపక్కల చూశాడో, పరిస్థితులు చూశాడో, పేతురు ఏమయ్యాడు? మునిగిపోవడం మొదలు పెట్టాడు. క్రీస్తుని చూస్తున్నప్పుడే మనం ఏం చేయగలమండి? మనము నడవగలము, ఆత్మలోకి ఎదగలము. క్రీస్తుని చూడకపోతే మనలో ఆత్మీయ విషయం పట్ల నీలో ఆశ తగ్గిపోతుంది. నీలో ఆశ ఉందా? డూ యూ హ్యావ్ డిజైర్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీకు ఆత్మీయ జీవితం పట్ల నీకు ఆశ ఉందా? చచ్చిపోయిందా? ఈ లోకం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఈ లోకంలో నేను ఎలా సంతోషంగా జీవించాలి, ఈ లోకంలో ఇంకా నేను ఎలాగా నా యొక్క బాడీని లేకపోతే నా యొక్క ఫ్లెష్ని ఎలాగా నేను సంతోషపరచుకోవాలని అనుకుంటున్నావా? అనుకుంటే నీ ఆత్మీయ జీవితం చచ్చిపోయిందని అర్థం. మనలో ఇప్పుడు కూడా చావని దగ్గర తెలుసా? నేను ఆత్మలో నేను ఎదగాలి అన్నది ఎప్పుడు కూడా మనలో చనిపోకూడదండి. దినము కూడా మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలి. అటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఆమేన్. ఈ లోకంలో ధనవంతులు, గొప్పవారు, బలవంతులు వాళ్ళందరూ కూడా ఏమయ్యారండి? చదువుకున్నవారు, మంచివారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ చాలామంది చనిపోయారండి. చాలామంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఈ లోకంలో ఏది కూడా మనల్ని పరలోకానికి పట్టుకెళ్ళలేదు. కేవలము దేవుని యొక్క సువార్త మాత్రమేనండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని సువార్త ఒకటే మనలను పరలోకానికి తీసుకెళ్ళగలదండి. హల్లెలూయా. పునరుద్ధానపు శక్తి ఒకటే మనల్ని మరలా జీవింపచేయగలదండి. ఆమేన్. సో మొదటిది చూస్తే, ఎవరు దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటారంటే ఎవరు అయితే ఆత్మీయ విషయంలో దీనత్వం కలిగి, దీనత్వం అంటే ఇంకను కూడా నేను ఆత్మలో ఎదగాలి అనేక ఆలోచన నీలో ఉండాలి. నువ్వు ఆ గ్యాప్ నువ్వు ఫీల్ అవ్వాలి. ఆత్మలో నేను ఇంకను కూడా ఎదగాలి. మనకు ఫైనల్ గోల్ ఏదై ఉండాలంటే నేను క్రీస్తు వలె మారాలి అన్నది ఒకే ఒకటి నువ్వు నేను పెట్టుకోవాలండి. నేను ఆ యొక్క వ్యక్తిలాగా ఉండాలి, ఈ సినిమా హీరోలాగా ఉండాలి, కొంతమంది ఈ హీరోయిన్ లాగా ఉండాలి అని అనుకుంటారు కొంతమంది. ఓకే, అలాగని అనుకోక వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోతావు. ఓకే, నువ్వు అలాగని అనుకోకూడదు. మనం ఎలాగ అనుకోవాలి? నేను క్రీస్తు వలె ఉండాలని అనుకోవాలి. యు నో వై? జీసస్ ఈజ్ ద రియల్ హీరో. ఆమేన్.
హల్లెలూయా. మీరు ఆ యొక్క అది దాన్ని ఏం స్క్రీన్ అంటారండి? ఓకే, మొత్తానికి ఆ యొక్క సినిమాలు చూసుకొని సినిమా హీరోలు చూసి వాళ్ళ హీరోలు అనుకోకండి. దే ఆర్ ఎంటర్టైనర్స్. అవునా? వాళ్ళు నిజంగా కొట్టగలరా? అదంతా ఓన్లీ అది యాక్షన్ అంటారు అంతా కూడా. దే ఆర్ నాట్ హీరోస్. యూనో ద రియల్ హీరో ఎవరు తెలుసా? మరణమును జయించగలిగేవాడు. అది ఈ లోకంలో ఎవరు కూడా చేయలేకపోయింది. సృష్టిలోనే ఎవరు లేరండి. నువ్వు ఆ యొక్క సృష్టి అంతా కూడా తీసుకుంటే ఇన్ ద హోల్ క్రియేషన్ నో వన్ కుడ్ డిఫీట్ డెత్. ఎవరు కూడా మరణాన్ని జయించలేకపోయారు, ఒక యేసు తప్ప. అప్పుడు రియల్ హీరో ఎవరు అవుతారండి? ఆ యేసే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కనపడుతుందా? ఆ యేసు హి ఇస్ ద రియల్ హీరో. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆ యేసు ఒక్కడే మనల్ని ఏం చేయగలరండి? పరలోకానికి పట్టుకెళ్ళగలరండి. కాబట్టి మనము నేను క్రీస్తు లాగా మారాలి. ఈరోజు నుంచి నీ హీరో ఎవరండి? మీ రోల్ మోడల్ ఎవరైనా ఉండాలి? యేసయ్య. ఎవరు? యాక్టర్ పేర్లు చెప్పకండి, క్రికెటర్స్ పేర్లు, వాళ్ళ పేర్లు ఈ పేర్లు చెప్పకండి. ఎవరై ఉండాలండి? జీసస్. హల్లెలూయా. యేసు పేరు చెప్పవా? అందరికీ భయమే. సృష్టికి భయం, దురాత్మలకు భయం, సాతానికి భయం. యేసు పేరు చెప్తే తెలుసా, ఆయనలాగా ఉండాలి. మనం ఏం చేయాలి? మనం తపన పడాలి, మనం ఆశపడాలి. హల్లెలూయా. సో అప్పుడే మనం పరలోకానికి వెళ్ళగలము. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, హూ రిపెంట్. ఎవరైతే మారుమనసు పొందుకున్నారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో వారే పరలోకానికి వెళ్తారు. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 17వ వచనము. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టును. చాలా యేసు క్రీస్తు ప్రకటించక ముందు దాన్ని యోహాను ప్రకటించాడండి. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమనంటే, మారుమనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించింది. యేసు క్రీస్తు తన యొక్క సేవ ఆరంభంలో కూడాను అదే మాట ప్రకటించడం మొదలు పెట్టారు. ఏమని? మారుమనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపించింది. యేసు క్రీస్తు తన శిష్యులు కూడా ఇచ్చిన ఆ యొక్క సేవ ఏంటంటే, ప్రకటించమని ఏం చెప్పారంటే, మారుమనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపించింది అని మీరు వెళ్ళి ప్రకటించాలని యేసు క్రీస్తు తన శిష్యులు కూడా బోధించారు. ఎందు గురించి అంటే, ఎందుకు మారుమనసు దేవునికి రాజ్యం అని చెప్తున్నానంటే, ఎవరైతే హృదయంలో మారుమనసు పొందుకున్నారో వారిలో మాత్రమే దేవునికి రాజ్యము వస్తుందండి. హల్లెలూయా. వారు మాత్రమే దేవునికి రాజ్యంలోకి ప్రవేశించగలరు. హల్లెలూయా. అందరూ కూడా కాదండి. మారుమనసు లేని వారు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు. నీ మనసు మారాలి. సో మన మనసు ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మనము దేవునికి వెళ్ళడం మొదలు పెడతామండి. హల్లెలూయా. ఎంతవరకు కూడాను మనకి మనస్సు లోక ఆశలు వేగి ఉండేది ఇంతవరకు కూడాను. కానీ ఎప్పుడైతే మనం మారుమనసు పొందుకున్నామో మనం క్రీస్తుని చూడడం మొదలు పెడతాం. బైబిల్లోని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు చూస్తే లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం చూస్తే అక్కడ పరిసయుడు, సుంకరి 10వ వచనం చూస్తే అక్కడ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రార్థన మనం గమనించగలమా? ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళేది. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారముకు 2 మార్లు ఉపవాసము చేయించు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానే తనలో తను ప్రార్థించుచున్నాను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశము వైపు కళ్ళెత్తుగా నన్ను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పాను. హల్లెలూయా. చూసారండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రార్థన మనం చాలాసార్లు దీన్ని గమనించి మనం ధ్యానించుకున్నాం. మనం మారుమనసు అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఎలా ఉంటారంటే, నేను మారిపోయాను చాలేను అనుకుంటారు. అందు గురించి పరిసయుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి? నేను వీడి వల్ల నేను
జీవించట్లేదు. నేను మంచివాడిగా ఉన్నాను, నేను నీతిమంతుడిగా ఉన్నాను, నాకు తెలిసి పరిసరాలు అంత ధైర్యంగా దేవుడితో చెప్తున్నాడు అంటే చేస్తున్నాడేమో. కానీ గమనించండి, ఇది స్వనీతి అంటారు దీన్ని. స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్. సెల్ఫ్ రైచియస్నెస్ లేకపోతే నీ మంచితనంతో, నీ నీతితో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు. మనకి కావాల్సింది ఏ నీతి? దేవుని యొక్క నీతి మనకి కావాలి. హల్లెలూయా. అది ఎలాగొస్తుందో తెలుసా? ఎప్పుడు అయితే మన యొక్క పాపమును ఒప్పుకొని విడిచిపెడతామో, నాలో పాపం లేదన్నవాడు అబద్ధికుడు అట. అర్థమైందా? యేసు క్రీస్తు ఆయన ఏ పాపం గురించి చనిపోయాడంటే, మనం జనరేషన్ నుంచి చేసిన పాపాలు ఉన్నాయి కదా, ఆదాము అవ్వ అక్కడి నుంచి చేసిన పాపములు ఉన్నాయి కదా, ఆ పాపము గురించి ఆయన చనిపోయారు. ఆయన ఎందు గురించి అంటే, దాని నుంచి మనల్ని విడుదల చేయగలిగింది ఎవరు కూడా లేరు, ఒక యేసు తప్ప. అది దేనికి సంబంధించిందంటే అది మన హృదయానికి సంబంధించింది. అందు గురించి బైబిల్ మాట ఉంటుంది అంటే, మన హృదయం ఘోరమైన వ్యాధి గలది. ఎందు గురించి అంటే ఆ హృదయం అంతా కూడాను అది పాపంతో నిండిపోయింది. చిన్నపిల్లవాడికి ఎవరు కూడా తప్పు చేయమని చెప్పరు. ఆటోమేటిక్గా వాడు ఏం చేస్తాడు? అబద్ధాలు ఆట మొదలు పెడతాడు కదా, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం మొదలు పెడతాడు, వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడతాడు. కారణం ఏంటి? ఎవరికి చెప్పారా? అది ఆటోమేటిక్గా. ఎందుకు గురించి అంటే వాడు పాపంలో పుట్టాడు కాబట్టి, మనిషి ఎదుగుతున్నప్పుడు, మనిషి పాపంలో పుట్టాడు కాబట్టి ఎదుగుతున్నప్పుడు దేంట్లో ఎదుగుతాడండి? పాపంలోనే. దీని నుంచి ఎవరు కూడా రక్షించలేకపోతున్నాడు. బాలుడి యొక్క హృదయం చిన్నప్పటి నుంచి ఎలాగుంది? పాపంతో నిండిపోయింది కాబట్టి దాన్ని నుంచి ఎవరు రక్షించలేరండి. కానీ దాని నుంచి విడుదల చేయగలిగింది, దాని నుంచి రక్షించగలిగింది యేసు మాత్రమేనండి. ఆమేన్. అయితే మనం ఏం చేయాలంటే, దినదినము కూడాను మనకు చూపులు కానీ, మనకు మాటలు కానీ, మనకు క్రియలు కానీ, మన ప్రవర్తన కానీ, దీన్ని మనం ఏం చేయాలి? దీన్ని మనము హల్లెలూయా. మనకు హృదయం మారిందంటే ఆటోమేటిక్ ఇవి కూడా ఏమవుతాయి? నీకు రూట్ మంచిదైతే, నీ విత్తనం మంచిదైతే, నువ్వు ఫలించిన ఫలములు కూడా మంచిగానే ఉంటాయండి. హల్లెలూయా. నీ హృదయం అన్నది అది నీకు విత్తనము లాంటిది. దేవుడు నీ హృదయాన్ని మార్చాడు. మనందరి యొక్క హృదయాలు విత్తనములండి. ఎప్పుడైతే ఆ యొక్క చెడు హృదయాన్ని దేవుడు మంచి హృదయంగా మార్చాడో, ఒకప్పుడు నువ్వు ఎలాగుండేదానివి, ఎలాగుండేవాడివి? మనం ఎలాగుండేవాళ్ళం అంటే, ఒకప్పుడు మన హృదయానుసారంగా ప్రవర్తిస్తే చాలా భయంకరమైన మనుషులు కదా, చాలా చెడ్డవారం ఒకప్పుడు. ఇప్పుడు దేవుడు మన హృదయాలు మార్చాడు. ఇప్పుడు మనం ఎలాగుంటామండి? ఎలాగొస్తాయి పనులను? ఎలాగొస్తాయి? మంచిగా రావాలి. ఒకవేళ మంచిగా రాలేదు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంకా నీ హృదయము మారలేదు అని అర్థం. ఆమేన్. నీ హృదయం ఇప్పుడు ఏమవ్వాలి? ఇంకను కూడా మారలేదు. కాబట్టి మారాలి, నువ్వు మారాలి, మనము మారాలి. మీకు ఎంత చెప్పాను మొదటి అంశంలో, మనం ఎంతవరకు ఎలా మారాలట? నేను క్రీస్తులాగా మారినంత వరకు కూడా నేను మారడం ఆపకూడదు. హల్లెలూయా. క్రీస్తు వల్ల నేను జీవించాలి. ఇది నీకు నాకు సాధ్యము కాదు ప్రేమ. ఎవరికి సాధ్యమో తెలుసా? కేవలము దేవుని యొక్క వాక్యానికి మాత్రమే సాధ్యమండి. హల్లెలూయా. వాక్యము చదువుతుండగా ఆ వాక్యం మనల్ని ఎలా మారుస్తుందండి? క్రీస్తు వల్ల మారుస్తుంది. ఆమేన్. కాబట్టి పిల్లరా, మనము మారు మనసు పొందుకోవాలి. ఇక సుంకరు ఏం చేస్తాడండి? అతను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు కదా, దూరంగా నిలబడి, దేవా నేను పాపినయ్యా. కన్నులు ఎత్తి చూడడానికి కూడా అతను భయపడ్డాడు. దేవుని చూడడానికి కన్నులు ఎత్తి చూడడానికి భయపడి, దేవా నేను పాపిని, నన్ను క్షమించవా. ప్రార్థన చేసినప్పుడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ప్రభు ఏం చెప్పారండి? ఇతను పరిసయుడి కన్నా ఇతడు మరి నీతిమంతుడిగా ఎంచబడ్డాడట. ఎందుకు? అతని నీతి స్వనీతి, కానీ ఇతనికి దేవుడు ఇచ్చిన నీతి ఆయన నీతి అండి. దేవుని యొక్క నీతి ఇతనికి ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం మారు మనసు పొందుకోవాలి. ఎప్పుడో మారు మనసు పొందుకున్నాం సరిపోయింది కాదు. ఈరోజు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి మనం రాత్రి పడుకున్న దాకా ఎన్నో ఏం చేస్తాం? ఎన్నో అబద్ధాలు ఆడుతుంటాం, ఎన్నెన్నో తప్పులు చేస్తుంటాం కదా. అప్పుడు ఏం చేయాలి? ఒక క్వశ్చన్ అడుగుతాను. అబద్ధాలు ఆడుకొని రాత్రి మీరు చిన్న చిన్న అబద్ధాలు ఆడేశారు, ఎవరిని ఏమనలేదు, రాత్రి పడుకుని పోయారు.
రాత్రి మీరు ప్రార్థన చేయలేదు, మామూలుగా మీ పాపాల గురించి మీరు ఏం అడగలేదు దేవుణ్ణి, మీరు పడుకుని పోయారు. మార్నింగ్ లేగలేదు మీరు అంటే అర్థమైంది కదా. మార్నింగ్ లేగలేదంటే మీరు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎక్కడికి వెళ్తారు? వెరీ సింపుల్ క్వశ్చన్, ఎక్కడికి వెళ్తారు? అంతే కదా. ఈ దినమంతా కూడా అబద్ధాలు ఆడారు, ఎవరితోనో అబద్ధాలు ఆడేసి అవి ఇవో మోసం చేస్తారు, అబద్ధాలు ఆడేశారు, రాత్రి పడుకుని పోయారు, మార్నింగ్ లేగలేదు, మీరు ఎక్కడికి వెళ్తారు? లేగలేదంటే మీకు అర్థం కావాలన్నట్టు, అర్థమైందా? అర్థం కాదు. ఎక్కడికి వెళ్తారు? ఎందుకు? బైబిల్లో చాలా క్లియర్గా చెప్తుందంటే అబద్ధికుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు, అబద్ధికుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేడు. అది కాదు బ్రదర్, చిన్న చిన్న అబద్ధాలే, ఏదో అంత చిన్న చిన్న అబద్ధాలు ఆడా అనుకుంటున్నారా? బైబిల్ ఎక్కడైనా సరే చిన్న అబద్ధాలు పెద్ద అబద్ధాలు ఏముందా? ఇలా ఒకసారి బోధించని చెప్పేసి ఒక నన్ను నన్ను రావద్దని సార్, చిన్న అబద్ధాలు పెద్ద అబద్ధాలు ఎక్కడ లేవు కదా అని సార్ అంటే అది నన్ను నెక్స్ట్ నుంచి బాబు మీరు రావద్దు బాబు ఇంకా, ఎందుకు ఎక్కడ తగులుతుంది కాబట్టి. నా మాటలు కాదు, ఇది దేవునికి వాక్యం. నాకు తగులుతుంది, నీకు తగులుతుంది, అంతే కదా. మనందరూ కూడా మార్చేది దేవుని వాక్యం. సో బైబిల్ ఎక్కడ కూడా సరదాగా అబద్ధాలు ఆడచ్చు, నిజంగా అబద్ధాలు ఆడకూడదు అని ఎక్కడ ఉందా? అబద్ధమే. వి షుడ్ నాట్ టెల్ లైస్. అబద్ధికుడు పరలోకానికి వెళ్ళలేడు. యేసుక్రీస్తు ఎక్కడైనా సరదాగా అబద్ధాలు ఆడినట్టు చూసామా? మరి ఆయన చేసినప్పుడు మనం ఎందుకు చేయాలి? ఆయన చేయలేనప్పుడు కదా. ఎందుకు చెప్తున్నా అంటే మనం ఏం చేయాలి తెలుసా? ప్రతి దినము కూడా మనము పాపాన్ని ఒప్పుకోవాలి. మన పాపము అంటే మనం పశ్చాత్తాపడుతున్నాం. అలాగే తప్పు చేసి మళ్ళీ తప్పు చేసి మళ్ళీ ప్రార్థన, అది కాదు. నువ్వేం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. అపరాధములు ఒప్పుకోవడం మాత్రమే కాదు, దాన్ని విడిచిపెట్టేవాడు మాత్రమే దేవునికి కనికరాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? మనం దినదినము కూడా మారుతూ ఉండాలి. హల్లెలూయా. వాడు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలడు. మూడవది, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి లోబడతారో వారే దేవుని రాజ్యానికి వెళ్తారు. ఒకసారి హీబ్రూ రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము, హీబ్రూస్ 3:19. ఇశ్రాయేలీయులు ఆ యొక్క కనాను దేశంలోకి ప్రవేశించలేకపోయారు. దేవుడు వారికి ఇస్తున్న ఆ యొక్క దేశంలోకి వారు ప్రవేశించలేదు. ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్ లోకి వారు వెళ్ళలేకపోయారు. కారణం ఏంటంటే అవిశ్వాసం. దేవుని మీద వారు విశ్వాసం ఉంచలేదండి. అనేకమైన అద్భుత కార్యాలు వారు చూశారు, కానీ అయినప్పుడు కూడా వారికి ఏం లేదు, విశ్వాసం లేదు. కాబట్టి వారు ఏం చేశారట? వారు పరలోకానికి వారు వెళ్ళలేకపోయారు, లేకపోతే ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్ లోకి వారు వెళ్ళలేకపోయారు. ఇంకొకటి 4వ అధ్యాయము, అదే హీబ్రూస్ 4th chapter 7th verse చూద్దాం ఒకసారి. 4:7. ఇక్కడ ఏంటా? అవిధేయత. మొదటిది ఏంటా? అవిశ్వాసము. రెండవది అవిధేయత. ఈ రెండు ఇశ్రాయేలుకు ఉన్నాయండి. అనేకమైన ఆశ్చర్యకారాలు వాళ్ళు చూశారు, కానీ వారు దేవుణ్ణి నమ్మలేకపోయారు. దేవుడు వారికి అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేశాడు, కానీ వారు దేవుణ్ణి నమ్మలేకపోయారు. గమనించండి, ఇక ఇజ్రాయెల్ స్టోరీ చదువుతున్నప్పుడు, జర్నీ అంతా చదువుతున్నప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి ఇజ్రాయేలు ఇంత మూర్ఖంగా ఉన్నారు, ఇన్ని అద్భుతాలు చేసినా సరే వారు దేవునికి లోబడలేదు, దేవుని మాటలు వినలేదు అని మీకు అనిపిస్తుంది. అనిపించింది ఎప్పుడైనా? కానీ మనం కూడా అలాగే ఉంటాం కదా. దేవుని యొక్క స్వార్థలను విన్నాము, వాక్యాన్ని విన్నాము. ఎంతమంది వాక్యానికి లోబడుతున్నారు? ఎంతమంది వాక్యాన్ని నమ్ముతున్నారు? దేవుని నమ్మడం అందరూ నమ్ముతున్నారు, కానీ పిల్లరా అందరూ వింటున్నారు. దిస్ ఇస్ కాల్డ్ జస్ట్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ ఎంతమంది దేవుని వాక్యాన్ని లోబడుతున్నారు? వాళ్ళు కూడా అద్భుతాలు చూస్తారు, వారు కూడా దేవుని వాక్యాన్ని విన్నారు,
కానీ వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. వారు ఆ వాక్యానికి వారు లోబడలేదు. కాబట్టి వారు ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్లోకి వారు వెళ్ళలేకపోయారట. ఈ దినాన్ని కూడా పిల్లరా, నేను వాక్యాన్ని వింటున్నాను. అనేక మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ ప్రతి క్రైస్తవుడు కూడా పరలోకానికి వెళ్ళిపోతాడా? వెళ్ళడు. కారణం ఏంటి? ఎవరైతే వాక్యమును విని, ఇక్కడ కూడా చాలా క్లియర్గా ఉంది అంటే, వారు సువార్తను వినిన వారు అవిధేయత, వారు విన్నారు కానీ వారు ఏం చేయలేదట? విధేయత చూపట్లేదట. దే హర్డ్ ద గాస్పల్, దే హర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి ఆదివారం కూడా సంఘానికి వస్తున్నావు నువ్వు, ప్రతి మీటింగ్కి వెళ్తున్నావు నువ్వు, ఆన్లైన్లో అన్ని మీటింగ్స్ చూస్తున్నావు, అన్ని మెసేజెస్ నువ్వు వింటున్నావు, నువ్వు సువార్తను వింటున్నావు నువ్వు, కానీ నువ్వేం చేయలేదు? నువ్వు లోబడలేదు. యూ డిడ్ నాట్ ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి వాక్యంలో లోబడలేదు. దేవునితో మాట్లాడుతున్నప్పుడు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఈ రోజుల్లో అందరికీ చాలా ఇష్టమైన ఆ యొక్క సువార్త ఏంటండి? ఇదిగో నువ్వు ఇంటికి వెళ్తే నీకు బోల్డ్ డబ్బులు వస్తాయి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతాయి, ఇదిగో నీకు ఆశీర్వాదాలు, ఇదిగో నీకు ఆరోగ్యము, ఇదిగో నీకు సంపద, ఈ లోకంలో నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఇటువంటి వాక్యాలు వినడానికి ఇష్టపడుతున్నారు తప్ప, అమ్మ మారండి అని చెప్తుంటే దాన్ని వినడానికి ఇష్టపడట్లేదు. కానీ పిల్లరా, మీకు విషయం చెప్పనా, అటువంటి ఆశీర్వాదాలు రావాలంటే నువ్వు చేయాల్సింది తెలుసా? మారు మనసు. అన్లెస్ వీ రిపెంట్, మనం మారు మనసు పొందితేనే కానీ ఆశీర్వాదాలు ఏవి కూడా మనకు రావండి. మీకు తెలుసా ఇక సీక్రెట్? నువ్వు మారు మనసు పొందితేనే తప్ప, నువ్వు నీ పాపాన్ని విడిచిపెడితే తప్ప దేవుడిని దీవించడండి. తెలుసా? ఎవరిని చూడవద్దు. కొంతమంది అంటారు, మరి బ్రదర్, మరి ఆ యొక్క వ్యక్తి ఇలా జీవిస్తున్నాడు కదా, ఇతను సినిమాకి వెళ్తున్నాడు కదా, ఇతను తిరుగుతున్నాడు కదా, ఈవిడ ఇలా తిరుగుతుంది కదా, నేను చేస్తే తప్పేంటి కదా? అందుకే నీ చేతులు ఆశీర్వాదం రావట్లేదు. ఎవరినో చూసుకుని నువ్వు జీవిస్తున్నావు, క్రీస్తుని నువ్వు చూడట్లేదు. క్రీస్తుని చూస్తేనే పిల్లరా, ఎవరి గురించి నీకు అవసరం, ఎవరితో నీకు సంబంధం లేదు. నువ్వు నీ రక్షణ నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. నీ రక్షణ నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. డోంట్ లుక్ ఎట్ యువర్ వైఫ్, డోంట్ లుక్ ఎట్ యువర్ హస్బెండ్, డోంట్ లుక్ ఎట్ యువర్ చిల్డ్రన్, డోంట్ లుక్ ఎట్ యువర్ పేరెంట్స్, బట్ లెట్ us all look at Jesus alone. హల్లెలూయా. నీ భార్యని చూడగా, నీ భర్తను చూడగా, నీ ఫ్రెండ్స్ని చూడగా, నీ పిల్లల్ని చూడగా, నీ తల్లిదండ్రులను చూడగా, ఎవరిని చూడాలి? మనందరూ కూడాను యేసుని మాత్రమే చూడాలి. హల్లెలూయా. ఆయన చూస్తేనే మనం పరుగు పందులో పరిగెత్తగలమండి. ఆయన చూస్తేనే మనకి శక్తి వస్తుందండి. ఆయన చూస్తేనే మనకి విశ్వాసం వస్తుందండి. హల్లెలూయా. ఆయన చూస్తేనే మనం ఇక పరుగు పందులో మనము ముందుకు వెళ్ళగలుగుతారా. కాబట్టి పిల్లరా, పక్కవారిని ఎవరిని చూడొద్దండి. ఎవరి గురించి నీకు అనవసరం. నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. ఇజ్రాయేలు వారు చాలా మంది ఏమైనా తెలుసా, వాళ్ళ అరణ్యంలో నాశనం అయిపోయారు. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని వారు విన్నారు కానీ వారు లోబడలేదు. వారు విన్నారు కానీ వారు దాన్ని నమ్మలేదు. ఈ రోజున మనం ఎలాగున్నాం? మనం ఆర్ వి ఒబేయింగ్, ఆర్ వి బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? నమ్మిన వాడు మాత్రమే లోబడతాడండి. కాబట్టి పిల్లరా, మనము లెట్స్ ఆల్ టేక్ ఇట్ డెసిషన్. మనం దేవుని వాక్యానికి మనము లోబడాలి, మనం దాన్ని నమ్మాలి. ఓకే, థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ చూద్దాం మనం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 10వ వచనము. హల్లెలూయా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారట? ఎవరైతే నీతి నిమిత్తము హింసించబడతారు, దేవుని నామము నిమిత్తము హింసించబడతారు. నీ కుటుంబంలో ఒక్క వ్యక్తివే నువ్వు నమ్ముకున్నావు, యేసుక్రీస్తుని. నీ కుటుంబం అంతా కూడా వెలివేసేస్తుంది. నిన్ను అందరూ కూడా ఏం చేస్తున్నారు? తిడుతున్నారు, అంటున్నారు ఇంకా నా ఆస్తిలో నీకు వాటా లేదు అంటున్నారు, నీకు నేను పెళ్లి చేయను అంటున్నారు, నాతో నీకు సంబంధం లేదని, నువ్వు చచ్చిపోయినవని నేను అనుకుంటానని సార్ నీ కుటుంబస్తులు కూడా అంటున్నారు, నీ బంధువులు అంటున్నారు, నీ స్నేహితులు అంటున్నారు. ఎవరు నేను పట్టించుకోరు. అప్పుడు నువ్వేం చేయాలి? క్రీస్తుని విడిచిపెట్టకపోయినా సరే
ఎన్ని పోగొట్టుకున్నా సరే పిల్లరా, మనం క్రీస్తుని విడిచిపెట్టద్దు. మనలో చాలా మందికి ఆ యొక్క స్థితి లేకపోవచ్చు. ఎందుకు గురించి మన కుటుంబస్తులు అంతా కూడాను క్రిస్టియన్సే కాబట్టి. కానీ పిల్లరా, ఇంకో మాట చెప్తాను, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నావు. క్రైస్తవురాలే నీ విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నావు, పరిశుద్ధతను విడిచిపెట్టేస్తున్నావు. కష్టం వచ్చింది కదా, నువ్వేం చేస్తున్నావు? యువర్ లివింగ్ హోలీనెస్. కష్టం వచ్చింది కదా అని నీ విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నావు. శ్రమ వచ్చింది కదా అని, బాధ వచ్చింది కదా అని, ఒక శోధన వచ్చింది కదా, నువ్వేం చేస్తున్నావు? విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నావేమో. బైబిల్ చెప్తుంది, నీతి నిమిత్తం ఎవరైతే హింసను అనుభవిస్తారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. అనుభవించాలి, దాన్ని భరించాలి. వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. నీకు కుటుంబంలో, లేకపోతే నువ్వు పనిచేసిన యొక్క స్థలంలో క్రీస్తు గురించి నువ్వు సాక్షిగా జీవిస్తున్నావు కదా. శ్రమలు వచ్చాయి, వేదనలు వచ్చాయి, హింసలు వచ్చాయి. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు దాన్ని భాగ్యంగా ఎంచుకోవాలి. దాన్ని నువ్వేం చేయాలి? ధన్యతగా ఎంచుకోవాలి, భాగ్యంగా ఎంచుకోవాలి. ఎందుకు? నా గురించి అని, నా నిమిత్తము నా యేసుక్రీస్తు ఏం చేశారు? ఆయన సిలువే కాదు, ఆయన జీవితం అంతా కూడాను ఆయన బాధను అనుభవించారు. నా నిమిత్తము ఆయన అవమానాలను అనుభవించారు. ఆయన గురించి నేను పడుతున్న ఇక కష్టము ఏ పాటిదండి? చాలా చిన్నది కదా ఇది. కాబట్టి పిల్లరా, మనము నీతి నిమిత్తం మనము హింసను అనుభవించడానికి మనం ఇష్టపడాలి. మనకి విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, పరిశుద్ధతను విడిచిపెట్టకూడదు, నిరీక్షణ విడిచిపెట్టకూడదు, క్రీస్తు దేవుని యొక్క ప్రేమను మనం విడిచిపెట్టకూడదు. ఎందుకు తెలుసా? ఈ లాస్ట్ డేస్ లో జరిగేది తెలుసా? విశ్వాసం చలారిపోతుందండి, ప్రేమ చలారిపోతుంది, నిరీక్షణ కోల్పోతారు, పరిశుద్ధతను కోల్పోతారు. సంఘం బి కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. మనం అర్థమైంది కదండి. మనం ఏం కోల్పోకూడదు? ప్రార్థన చేస్తున్న బాగానే ఉంది, విశ్వాసం ఉందా? ప్రార్థన చేస్తున్న బాగానే ఉంది, పరిశుద్ధత ఉందా? ప్రార్థన చేస్తున్న బాగానే ఉంది, దేవునికి ప్రేమ ఉందా? ఇవేమీ లేకుండా నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు, చర్చికి వెళ్తున్నావు, బైబిల్ చదువుతున్నావు. నువ్వు అనుకుంటున్నావా పరలోకానికి వెళ్ళిపోతానని? నో, యూ కెనాట్ గో టు హెవెన్. యూ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవునికి రాజ్యం నువ్వు స్వతంత్రించుకోలేవు. మనము దేవుని నిమిత్తం వీటన్నిటిని కూడా ఏం చేయాలి? భరించాలి. అర్థమైంది కదా? అందు గురించి మన థియాలజీలో నేను చెప్పేస్తాను. 2 Timothy 3:12 ఉంటుందంటే, those who live godly life will be persecuted. 2 Timothy 3:12. ఎవరైతే దేవుని గురించి జీవిస్తారో వాళ్ళు ఏం పొందుకుంటారట? శ్రమలను వారు పొందుకుంటారట. అలాగే John 15:8 కూడా ప్రభు చెప్తారు, లోకం ఏమో ద్వేషించినప్పుడు మీరు ఆశ్చర్యపడవద్దు. ఎందుకు? లోకము మొదట నన్ను ద్వేషించింది. The world hated me first. లోకము క్రీస్తుని ద్వేషించింది. కాబట్టి ఆయన నమ్ముకున్న మనల్ని కూడా ఏం చేస్తుంది? తప్పకుండా హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. నీ విశ్వాసం ఏం చేయాలి? చివరి వరకు కూడా. అది కాదు, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఎవరైతే విశ్వాసమును చివరి వరకు కాపాడుకుంటారో వారు మాత్రమేనండి, వారికి మాత్రమే నీతి కిరీటము, జీవ కిరీటం ఇవ్వబడుతుంది. హల్లెలూయా. అందరికి ఇవ్వదండి, అందరికి దొరికిద్దండి. నువ్వు చర్చకు వచ్చి మాత్రం సరిపోదండి. రిమెంబర్ దట్. నువ్వు చర్చకు వచ్చి పాటలు పాడేసి నువ్వు యూ మే డూ మెనీ థింగ్స్ ఫర్ క్రైస్ట్. నువ్వు మ్యూజిక్ ప్లే చేసేయచ్చు, పాటలు కంపోజ్ చేయొచ్చు, ఆ వర్షిప్ చేయొచ్చు, ఆసమ్ వర్షిప్ చేయొచ్చు, అందంగా నువ్వు పాడొచ్చు, అందంగా నువ్వు మెసేజ్లు చెప్పొచ్చు, నువ్వు సాక్ష్యం చెప్పొచ్చు, అవి చేయొచ్చు, బోర్డు చేయొచ్చు. యూ మే డూ మెనీ థింగ్స్. కానీ ఇవన్నీ కూడా నువ్వు ఒక కాయిన్కి ఒకవైపు అండి, ది అదర్ సైడ్ ఆఫ్ యువర్ లైఫ్. బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? మనకి విశ్వాసం కాపాడుకోవాలి. మన పరిశుద్ధతను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. మన ప్రేమను మనం ఏం చేయాలి? దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలండి. ఇవే మన పరలోకం పట్టుకెళ్తాయి. ఇవేవి కూడా మన పరలోకాన్ని పట్టుకెళ్ళలేవు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? ఇవేవి కూడా మన పరలోకం పట్టుకెళ్ళలేవు. నువ్వు ఒక 1000 మెసేజ్లు నువ్వు చెప్పొచ్చు, ఒక 10,000 మెసేజెస్ చెప్పొచ్చు, ఎన్నో క్రూసెస్ నువ్వు పెట్టినవచ్చు, వరల్డ్ అంతా కూడా నువ్వు సువార్త తీసుకెళ్ళిపోవచ్చు. తెలుసా మీకు ఆ విషయం? నువ్వు పరలోకానికి వెళ్ళిపోలేవు. పరలోకానికి వెళ్ళిపోగలనుకుంటున్నావా? ఇన్ని చేయొచ్చు, కానీ నీ విశ్వాసాన్ని, పరిశుద్ధతను, ప్రేమను, నిరీక్షణను కోల్పోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. అనేక మంది ఉన్నారండి.
అనేక మంది ఉన్నారు భక్తులు, గొప్ప గొప్ప సేవ చేస్తూ ఉన్నారండి. చివరికి వారు ఏమయ్యారు? వారు విశ్వాసాన్ని వదులుకున్నారంట. చివరికి నాశనం అయిపోయారు. తెలుసా మీకు? ఐ కెన్ టెల్ మెనీ నేమ్స్, అనేకమైన పేర్లు నాకు తెలుసు, అందరికీ తెలుసు. చాలామంది వారి విశ్వాసాన్ని కోల్పోయారు, చివరి వరకు వాళ్ళు నిలబడలేకపోయారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? హల్లెలూయా. కాబట్టి మనము ఇక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఓపెన్ చేసి ఉంచండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇక్కడ ఇక సువార్త, ఓకే, లుక్ ఎట్ మీ నా 3rd చాప్టర్ తీసుకుంటండి. లుక్ ఎట్ మీ. ఇప్పటివరకు మనం చూసుకున్నాము 4 అంశాలు. మన పరలోకానికి వెళ్ళాలంటే, ఇక దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం మొదటి పాయింట్ ఏంటంటే ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలి. అంటే ఆత్మ ఇచ్చుతో ఎదగాలి అనే ఆశ నీళ్ళు ఎన్నడూ కూడా చచ్చిపోకూడదు. రెండవది మారు మనసు పొందుకుంటూ ఉండాలి. టు రిపెంట్. ఒకరోజు మారు మనసు పొందుకున్నావు, ప్రతి దినము కూడా నీ పాపం గురించి నువ్వేం చేయాలి? నువ్వు పశ్చాత్తపడి నువ్వు ఇంకను కూడా, మీకు చెప్పాను, క్రీస్తు వలె మారినంత వరకు కూడా నువ్వు ప్రార్థన చేయడం నువ్వు ఆపవద్దు. మూడవది దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి దానికి నువ్వు విధేయత చూపెట్టాలి. 3rd పాయింట్. 4th పాయింట్, నీతి నిమిత్తము నువ్వు హింసను భరించాలి. ఆ యొక్క శ్రమంలోని నీ విశ్వాసాన్ని, పరిశుద్ధతను, నిరీక్షణను, ప్రేమను కోల్పోకూడదు నువ్వు. ఓకే, 4 థింగ్స్. ఈ 4 కూడాను ఎందుకు విషయం అంటే దేవుని యొక్క వాక్యము. ఈ 4 విషయాలు కూడా దేవుని యొక్క వాక్యం ఒకటే మనల్ని ఏం చేస్తుందండి? హల్లెలూయా. దేవుని వాక్యం ఒకటి మనకు సహాయం చేస్తుందండి. దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే విడిపిస్తుందండి వీటన్నిటి నుంచి కూడా. కాబట్టి ఈ పాపము నుంచి సువార్త ఒకటే విడిపించగలదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే 3వ అధ్యాయము 20 వచనం నుంచి చూస్తే, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:1. హల్లెలూయా. మనము ఎవరు వాట? క్రీస్తుతో కూడా లేపబడిన వారము. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేని వెతకాలి? పైన వాటినే వెతకాలి. ఓకే. తర్వాత 2వ వచనం చూడండి. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. చూడండి, అందరూ కూడా చెప్దామా? నేను పైన వాటినే వెతుకుతాను, కింద ఉన్న వాటిని, భూ సంబంధమైన వాటిని వెతకను. ఈ రోజు నుంచి వెతుకుతారా? వెతకను. క్లియర్గా చెప్తున్నారా? ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం చూద్దాం. ఈ చెప్పి ముగిస్తాను నేను. భూ సంబంధమైన వాటి అంటే ఏంటి అసలు? పరలోకం పైన ఉన్న వాటి అంటే ఏంటి అసలు? ఆ భూ సంబంధమైన అంటే 5వ వచనం నుంచి చదవండి. కావున భూమి మీదనున్న ఈ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయులు చూసారా? ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? ఇవి అన్ని కూడా భూ సంబంధమైనవి. ఇంకా ఉన్నాయి భూ సంబంధమైనవి. ఆ కిందన 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి. ఇవన్నీ కూడా ఏంటంట? భూ సంబంధమైనవి. మనం వీటిని వెతకూడదు. వీటి గురించి మనము ఇవి కలిగి ఉండకూడదు. మనం ఏం కలిగి ఉండాలి? పైనవి చూడాలి. పైన అంటే ఏంటో చూద్దాం ఒకసారి. 12వ వచనం చూద్దామా? దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను నీరునైన వారికి తగినట్లు. హల్లెలూయా. పరిశుద్ధులను, దేవుని చేత ఏర్పరచబడిన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును ఏం కలిగి ఉండాలి? జాలిగల మనస్సు, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. తర్వాత ఇంకా చూస్తే నేను చెప్పేస్తానమ్మా, అవన్నీ ఉంటున్నాయి. తర్వాత క్షమించుడి, ప్రేమించుడి, కృతజ్ఞతాస్తులు చెల్లించుడి దేవునికి ఎల్లప్పుడు కూడా. ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మీలో సమృద్ధిగా నివసింప నీయుడి. ఇది పై సంబంధమైన. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా?
భూ సంబంధమైన అంటే ఏంటి, పరలోక సంబంధమైన విషయాలు అంటే ఏంటి? ఇప్పుడు మనము దేవుని చేత విడిపించబడిన వారుగా మనం ఈ లోకాన్ని మనం వెతకడానికి వీల్లేదు. మన ఆలోచన ఎప్పుడు కూడాను దేనిపై ఉండాలండి? వారే పరలోకానికి వెళ్తారండి. హల్లెలూయా, ఆమేన్.